నిర్మల గారు, మరి ఈరోజు నాకు ఏ ఐటమ్స్ చేసి పెట్టబోతున్నారు? సజ్జ రొట్టెలు, ఉల్లికారం. సజ్జ రొట్టెలు, ఉల్లికారం అంటే దాని కాంబినేషన్. ఓకే. బిళ్ళల అంటు పులుసు. బిళ్ళల అంటు పులుసు. ఓకే, ఫస్ట్ ఏది చేయబోతున్నారు? ఫస్ట్ సజ్జ రొట్టెలు చేస్తున్నాం. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్ ఏం చెప్తారా? సజ్జలు, నువ్వులు. సజ్జలు అంటే ఇదేనా? ఓకే, దీనివల్ల యూజ్ ఏంటండి సజ్జల వల్ల? దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్ పరంగా చాలా మంచిది. ఓన్లీ సజ్జలతోటే పిండి. ఓన్లీ సజ్జలతోనే పిండి చేసేది. తడిపేటప్పుడు అవి వేసుకోవాలి. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలండి. హాట్ వాటర్ పెట్టుకోవాలి. వాటర్ దేనికండి హాట్ వాటర్? ఈ పిండిలో వేసి కలుపుకోవాలండి, అంటే విడిపోకుండా బాగా వస్తుంది. వేడి నీళ్ళ వల్ల? చల్ల నీళ్ళలో అయితే విడిపోతుంది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, టేస్ట్ కోసం అంతే. సాల్ట్ మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. ఓకే, నీళ్ళు వేసుకొని ముద్దగా చేసుకోవాలి. ఓకే. నువ్వులు ఎప్పుడు వేస్తారండి? నువ్వులు రొట్టె ఇలా ఉండ చేసుకున్న తర్వాత ఓకే అద్ది రొట్టె తట్టాలి. ఓకే, తడిపేసుకున్నారు కదా పిండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఇలా ఉండ చేసిన తర్వాత కొంచెం నువ్వులు అద్ది ఆ పీట పైన రొట్టె ఒత్తుకోవాలి. ఫస్ట్ కొంచెం పొడిపిండి వేసి నువ్వులు అద్దుతూ తట్టాలి. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. చేస్తూ ఉంటాయి కదండి. అవును. పెనం పెట్టేసేనా? ఇట్లా తట్టిన రొట్టెని పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి. ఓకే, రెండు వైపులా. నార్మల్ రొట్టె లాగానే కాల్చుకోవాలి. నార్మల్ జొన్న రొట్టె ఎట్లా కాలుస్తామో ఇది కూడా అంతే. ఇది వాటర్ ఎందుకు పెడుతున్నారండి? వాటర్ పెట్టకపోతే ఇది కలర్ వేరేలాగా అనిపిస్తుంది, డ్రైగా వస్తుందండి, టేస్ట్ బాగుండదు, పిండి లాగా ఉంటుంది. పిండి ఉంటుంది. మనం ఇటు సైడ్ పిండి వేసి కొట్టినాం కదా, ఆ పిండి అట్లాగే ఉంటుంది అన్నట్టు. అది పోవాలంటే వాటర్ వేస్తే బాగుంటుంది, బాగా కాలుతుంది కూడా. తిప్పేయమంటారా? ఒక్క నిమిషం. వాటర్ డ్రై అవ్వనివ్వాలా? కొంచెం ఇట్లా బబుల్స్ రావాలి, అప్పుడు కాలినట్టు. ఓకే. కొంచెం చిన్నగా పెట్టుకొని స్టవ్ని అన్ని వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఓకే, సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. సైడ్స్ కంతా తిప్పుతూ ఉండండి కొంచెం. ఓకే, నేను మీలాగా చేయలేను. చూడండి, కాలిందా? అయిపోయింది, కాలిపోయింది. ప్లేట్ ఇవ్వండి. రెడీ అనమాట సజ్జ రొట్టెలు రెడీ. మరి దీంట్లో కాంబినేషన్గా ఏం చేస్తున్నారండి? కాంబినేషన్గా దీంట్లోకి ఉల్లికారం చేస్తున్నాను. ఉల్లికారం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? సజ్జ రొట్టెలకి కాంబినేషన్గా ఉల్లికారం చేస్తున్నాను. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఉల్లి తరుగు, కొబ్బరి పొడి, చింతపండు, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు పోపుకి. ఓకే, జీలకర్ర మెంతుల పొడి, మిర్చి పౌడర్, కరివేపాకు, ఆయిల్, వెల్లుల్లి, ఉప్పు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం.
ఫస్ట్ ఏంటి రోలా? మీరు రోట్లోనే చేస్తారా? రోట్లో టైం ఉన్నప్పుడు రోట్లో చేయాలని ఇంట్రెస్ట్, టైం ఉన్నప్పుడు మాత్రం రోట్లో చేస్తాము. టైం ఉన్నప్పుడు మాత్రం చేస్తారనమాట. నా కోసం టైం తీసుకొని మరీ చేస్తున్నారు? చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి? ఉల్లిపాయ తరుగు. ఓకే, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మిర్చి పౌడర్, సరిపోయినంత సాల్ట్. ఓకే, జీలకర్ర మెంతుల పొడి. మెంతుల పొడి. ఓకే, కొంచెం చింతపండు, రెండు వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ వేసి దంచుకోవాలండి. మెదిగింది కదండి? మెదిగిందండి. చివరిలో బెల్లం. ఓకే, కొద్దిగా జస్ట్ టేస్ట్ కోసం కదా? టేస్ట్ కోసం వేసుకోవాలండి. తర్వాత ఎండు కొబ్బరి పొడి. ఓకే, వేసి మళ్ళీ ఒకసారి దంచుకొని. మంచి స్మెల్ వస్తుందండి. దంచడం అయిపోయిందండి. పోపు పెట్టుకోవడమే ఉంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఆయిల్ చాలా, పోపుకు మాత్రమే. జీలకర్ర ఆవాలు. ఈజీ ప్రాసెస్ కూడా కదా? చాలా ఈజీ ప్రాసెస్. దంచుకుంటే ఇంకెక్కువ టేస్ట్గా ఉంటుంది. మొన్న ఎక్కడో చదివానండి, ఈ రోట్లో దంచడం వల్ల మన చేతి స్పర్శ ద్వారా మనం చేసే ఫుడ్ ఐటమ్స్ చాలా టేస్ట్గా వచ్చేస్తాయి. ఓ, చేతి స్పర్శ ద్వారా. ఓకే, అందుకే పూర్వకాలంలో బాగా నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు దంచేవాళ్ళు. మిక్సీలు అవన్నీ అక్కడ ఉన్నాయి, గ్రైండర్లు అవన్నీ. పిండి రుబ్బాలన్నా రోట్లోనే రుబ్బేవాళ్ళు. పోపు అయిపోయిందండి? పోపు అయిపోయింది. ఎండుమిర్చి, కరివేపాకు వేశారు. ఇది కొంచెము మళ్ళీ పోపులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి, వేడి చేసుకోవాలి. అయిందా అండి? సజ్జ రొట్టె గురించి ఇంకా మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఉల్లికారం. కొంచెం స్వీట్గా కారంగా స్వీట్గా చాలా బాగుందండి.